ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నతో కబుర్లు. దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. సో ఈ వీడియోలో నేను వచ్చేసి నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. అందరికీ ఇలానే జరిగిద్ది, సో ఇదే ఫాలో అయితే నేను చెప్పను. అండ్ నేను ఈ వీడియో నుండి ఏది అయితే సజెస్ట్ కూడా చేయట్లేదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అండ్ ఇలా కూడా జరుగుతుంది అని తెలిస్తే ముందే కొంచెం జాగ్రత్త పడతారు కదా అని. ఎందుకంటే నా కేసులో నాకు ఇలా జరుగుతుంది, ఓకే ఇవి కూడా ఉంటాయా, మనం ఇవి కూడా కన్సిడర్ చేయాలా అనేది నాకైతే తెలీదు. మేబీ మీకు తెలిసి ఉండొచ్చు, బట్ నాకైతే తెలీదు. నాలాగా తెలియకుండా తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారేమో, వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా అన్నట్టు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ సో నాకు నార్మల్ డెలివరీయా, సి సెక్షనా, గర్ల్ ఆర్ బాయ్, ఇంకా అసలు డెలివరీ అంతా ఏమేం జరిగింది, ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ డిఫరెంట్ కదా. నా కేసులో ఏమైందంటే, నా డెలివరీ డ్యూ డేట్ పాస్ అయ్యి ఆల్రెడీ 2 days అయిపోయింది. అయినా కానీ నాకు పెయిన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు అండ్ నాకు లేబర్ స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్ ఏం కనిపించట్లేదు. జనరల్గా అయితే 40 weeks ఇస్తారు కదా మనకి డ్యూ డేట్. 40 weeksకి నాకు 40 weeks 2 days అయింది. సో మాకు 40 weeks 3 daysకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఓకే నీకు పెయిన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నది 2 options. ఒకటి వచ్చేసి ఇండక్షన్, ఇంకొకటి ప్లాన్డ్ సి సెక్షన్. ఇండక్షన్ అంటే ఏంటంటే మనకి డెలివరీ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ పెయిన్స్ మనకి న్యాచురల్గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా రావడానికి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు. దానికి 3 methods ఉంటాయంట. సో అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్లాన్డ్ సి సెక్షన్. ఇప్పుడు నార్మల్గా సి సెక్షన్ మనం ఈ టైంకి వెళ్ళి ఇంకా ఇలా చేయించుకోవాలి అన్నట్టు, అది ప్లాన్డ్ సి సెక్షన్ అనమాట. సో నేనేం చేశానంటే, నేను ఇండక్షన్ మెథడ్ అయితే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోయి అసలు ఏం ట్రై చేయకుండా లేదులే ఇంకా అని అలా సి సెక్షన్ చేయించుకోవాలని లేదు. అఫ్కోర్స్ అంటే నేను ఇక్కడ సి సెక్షన్ చేయించుకునే వాళ్ళందరిది తప్పని అయితే నేను చెప్పను. నేను నా కేసులో నేను ఇలా ఆలోచించానని అయితే చెప్తున్నాను. నా కేసులో నేను వచ్చేసి నాకు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలని నాకు స్టార్టింగ్ నుండే ఉంది. సో నార్మల్ డెలివరీకే ట్రై చేద్దాం, పెయిన్స్ ఇండ్యూస్ చేయించుకుందాం అని అనుకున్నా. నా డెసిషన్కి ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే నాకే సపోర్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఫైనల్గా ఉండేది నువ్వు, ఫేస్ చేసేది నువ్వు కాబట్టి నువ్వు చూస్ చేసుకో, మేము జస్ట్ సజెషన్సే ఇవ్వగలం కానీ నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇదే చేయాలి అని అయితే మేము చెప్పలేం అని ఇలానే చెప్పారు. నాకు వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంకా కొంచెం ఫ్రీగా ఆలోచించగలిగాను, నా డెసిషన్ నేను తీసుకోగలిగాను. సో నేనైతే ఇండక్షన్ మెథడ్ చూస్ చేసుకున్నాను. అండ్ ఎంత ఇండక్షన్ మెథడ్ చూస్ చేసుకొని ఇదంతా ఉన్నా ఫైనల్గా వచ్చేసరికి నాకు ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏం కాంప్లికేషన్స్ వచ్చాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఆ ప్రెగ్నెన్సీలో బై గాడ్స్ గ్రేస్ ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. ఫస్ట్ ట్రైమిస్టర్ అయిపోయింది, సెకండ్ ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయ్యాం. సెకండ్ ట్రైమిస్టర్ అల్ట్రాసౌండ్ కూడా అయిపోయింది. ఓకే అంతా బాగానే ఉంది అని అనుకునే లోపే సెకండ్ ట్రైమిస్టర్ బ్లడ్ టెస్ట్ చేయగానే ప్లేట్లెట్ కౌంట్ అండ్ ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని తెలిసింది. సో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటే దానికి మనకి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట, మెడికేషన్ యూస్ చేయొచ్చు, దాని ద్వారా ఐరన్ లెవెల్స్ పెంచుకోవచ్చు. సో నేను అదైతే చేశాను. నా ఐరన్ లెవెల్స్ అయితే డెలివరీ టైంకి వచ్చేసరికి కొంచెం నార్మల్ అయ్యాయి, అది రికవర్ అవ్వగలిగాను. నెక్స్ట్ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గితే ఏంటంటే ఐరన్ లెవెల్స్ లాగా మనం మెడికేషన్ యూస్ చేయడానికి లేదంట. సో నా గైనకాలజిస్ట్ ఏం చెప్పారంటే, ప్లేట్లెట్ కౌంట్స్ పెరగడానికి ఏ ప్రూవ్ అయిన మెడికేషన్ ఆర్ ఏ ప్రూవ్ అయిన ఫుడ్ అయితే లేదంట. జనరల్గా మనకి చెప్తారు పపాయ తింటే పెరుగుతుంది, అది చేస్తే పెరిగిద్ది, ఇది చేస్తే పెరిగిద్ది అని. బట్ ప్రెగ్నెన్సీలో మనం ఎలాంటి రిస్క్ తీసుకోలేం కదా, ఇది తిన్నాం లేకపోతే ఇది తింటే పెరిగిద్ది అలాంటివన్నీ మనం ఏం చేయలేం. మన ఓన్ డెసిషన్స్ మనం తీసుకోలేం అన్లెస్ అని అంటే అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే తప్పితే. సో డాక్టర్ నాతో ఏమన్నారంటే, ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి ఏ మెడికేషన్ లేదు, ఏ ఫుడ్ లేదు, విల్ సీ వాట్ హ్యాపెన్స్ అని అన్నారు. అండ్ సో ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, నాకు డాక్టర్ అయితే 2 problems చెప్పారనమాట. ఇక్కడ నార్మల్ డెలివరీలో మనకి పెయిన్స్ వస్తాయి కదా, నార్మల్ పెయిన్స్, ఆ పెయిన్స్ కొంచెం తగ్గడానికి పెయిన్స్ తగ్గడానికి కాదు, మనకు ఆ వచ్చే పెయిన్స్ కొంచెం తెలియకుండా ఉండడానికి ఎపిడ్యూరల్ అని ఒక ఇంజెక్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఎనస్థీషియా అనుకుంటా. సో ఎపిడ్యూరల్ తీసుకుంటే ఏంటంటే, మన స్పైన్ దగ్గర నుండి కింద బాడీ అంతా కొంచెం నంబైనట్టు అయిపోయి మనకి అక్కడంతా తెలియదు అనమాట ఏం జరుగుతుందో. సో ఆ పెయిన్స్ కూడా మనకు అంతగా తెలియదు. నార్మల్ డెలివరీ అంటే పెయిన్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ మదర్స్కి ఐడియా ఉంటుంది. అవి అన్బేరబుల్ పెయిన్స్ కదా. సో ఆ అన్బేరబుల్ పెయిన్స్, ఆ పీక్ సిచ్యువేషన్లో మనం ఎపిడ్యూరల్ తీసుకుంటాం అనే ఒక హోప్ ఉంటే మనం తీసుకున్నా తీసుకోకపోయినా అది సెకండరీ. బట్ మనం తీసుకోగలం, మనకు ఒక ఆప్షన్ ఉంది అంటే ఆ ధైర్యం వేరు.
సో డాక్టర్ వచ్చేసి నీ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉండడం వల్ల నీకు ఎపిడ్యూరల్ అయితే ఇవ్వరు అని ఒకటి చెప్పేశారు. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ సీ సెక్షన్ చేయాల్సి వస్తే అప్పుడు నాకు నార్మల్ ఎనెస్థీషియా ఇస్తారంట. సీ సెక్షన్ చేయాలంటే మనకి జనరల్గా అయితే స్పైనల్ ఎనెస్థీషియా ఇస్తారు. అంటే మన మన నడుము దగ్గర నుండి కింద పార్ట్ వరకు నమ్ చేసి పైన మనమంతా కాన్షియస్లోనే ఉంటాం. అలా మనకి సర్జరీ జరుగుతూ ఉంటుందన్నమాట. అది జనరల్ ప్రాసెస్. బట్ నార్మల్ జనరల్ ఎనెస్థీషియా అంటే ఏంటంటే మనం బాడీ అంతా నంబైపోద్ది అనమాట. మనం మత్తులోకి వెళ్ళిపోతాం. కోర్స్ వాళ్ళు డెలివరీ అయ్యాక మనల్ని బ్యాక్ టు నార్మల్ తీసుకొస్తారు, మనల్ని కాన్షియస్లోకి తీసుకొస్తారు. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నమాట దీనికి నార్మల్ ఎనెస్థీషియా తీసుకుంటే. సో ఈ 2 ప్రాబ్లమ్స్ నాకు డాక్టర్ చెప్పిందనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే ఈ 2, ఒకటేమో ఎపిడ్యూరల్ తీసుకోలేము, ఇంకొకటేమో ఇలా నార్మల్ ఎనెస్థీషియానే ఇవ్వగలం, స్పైనల్ ఎనెస్థీషియా అయితే ఇవ్వలేము అని 2 అయితే చెప్పారు నాకు. ఏజ్ గడిచే కొద్దీ ఇంకా ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందేమో అనే హోప్తో ఉన్నాం మేమైతే. బట్ ఇంకా డెలివరీ ఫ్యూ డేస్లో ఉంది, నెక్స్ట్ వీకే డెలివరీ డేట్ అన్నప్పుడు కూడా ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేస్తే ఇంకా తక్కువే ఉంది. ఇంకా సరేలే దీని గురించి వదిలేద్దాం, ఏదైతే అదైతే ఆ టైంలో జరుగుతుంది అని చెప్పి ఆ టెన్షన్ అంతా తీసేసి ఓకే మన బేబీ బయటికి రాబోతుంది అని ఇంకా ఆ ఎక్సైట్మెంట్తో ఆ హ్యాపీనెస్తో అయితే మేము బేబీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ కూడా లాస్ట్లో ఏం జరిగింది, మళ్ళీ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా నా డెలివరీ డేట్ పాస్ అయింది, అయినా కానీ నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ మళ్ళీ ఇదొక టెన్షన్, దానికి ఏంటి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇండక్షన్ ఆర్ సీ సెక్షన్ అని చెప్పా కదా. సో నేనైతే ఇండక్షన్ చూస్ చేసుకున్నా అని చెప్పా కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఇండక్షన్ ప్రాసెస్. అసలు ఇండక్షన్ ఎలా జరిగింది ఏంటి అని అయితే చూసేద్దాం. సో ఇంకా ఇండక్షన్ కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. ముందుగా దేవుడికి దండం పెట్టుకొని అంతా మంచిగా జరగాలని ప్రే చేసుకొని ఇంకా స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. ఎంత అన్నీ అనుకున్నా మనసులో అయితే కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది కదా. ఇంక ఈలోపు ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినవన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నా. బట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందామని చెప్పి అంత బ్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తున్నాను. ప్రతిసారి ఆ చిన్న చిన్న క్యూట్ క్లోత్స్ ఇంకా బేబీకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించేది. చాలా బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. అసలు చూడండి ఇంత చిన్న చిన్న క్లోత్స్, అసలు వీటిల్లో వీళ్ళు ఎలా ఫిట్ అవుతారు, ఇంత చిన్నగా ఉంటారా అని అదొక ఎక్సైట్మెంట్ అనమాట. అంత చిన్న పిల్లల్ని అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు. ఒక 3-4 months బేబీస్ని అయితే చూసా కానీ మరి పుట్టగానే ఎవరినైతే చూడలేదు. చిన్నప్పుడు చూసినా కానీ మనకు అంత గుర్తుండదు కదా మన సిబ్లింగ్స్ని చూసినా. ఇంకా వాడి కోసం కొన్నవన్నీ ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పక్క భయం ఉన్నా కానీ ఇంక ఇవన్నీ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నా. ఇంక ఈ లోపల మమ్మీ ఫుడ్ రెడీ చేస్తే ఇంకా రైస్, స్పినాచ్ కర్రీ, కొద్దిగా కర్డ్ వేసుకొని మొత్తం తినేసేసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే హాస్పిటల్లో నైట్ ఒక్కళ్ళనే అలో చేస్తామన్నారు. సరేలే ఇండక్షన్ 2 to 3 days పట్టింది కదా అని చెప్పి ఇంకా మా పేరెంట్స్ని నైట్ ఇంట్లోనే ఉండమని చెప్పి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. అక్కడ మా హస్బెండ్ అడుగుతున్నారనమాట, ఎలా ఉంది, ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నావా, నీ ఫీలింగ్ ఏంటి అని. ఎక్సైటెడే బట్ కొంచెం భయం అయితే ఉంది. పెయిన్స్ ఉంటాయని ఫిక్స్ అయ్యా కానీ కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా అని చెప్తూ ఉన్నా అక్కడ. ఇంకా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. మాకు ఇండక్షన్కి ఇచ్చిన అపాయింట్మెంట్ అయితే నైట్ 11:30కి. బట్ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారంటే 11:30 కాదు 12కి అడ్మిట్ చేసుకుంటాము అని చెప్పారు. సో వెళ్ళి కొంతసేపు వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేసాము. మనం వెళ్ళగానే అక్కడ వెయిటింగ్ హాల్లో ఒక సెక్యూరిటీ కెమెరా లాగా ఉంటుందన్నమాట. మనం అక్కడ బటన్ ప్రెస్ చేస్తే లోపల స్టాఫ్ వచ్చి మనకు చెప్తారు. సో ఇక్కడ చూపిస్తున్నా కదా అదే ఆ బటన్. ఇంకా వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఇలా 12కి అడ్మిట్ చేసుకుంటామంటే సరే అని ఒక 1/2 hour వెయిట్ చేసాము. ఇంకా 12కి వాళ్ళు వచ్చి లోపలికి తీసుకెళ్ళి ఒక రూమ్ అలాట్ చేశారనమాట. రూమ్ అక్కడ వాళ్ళు లేబర్ రూమ్ అంటారు. డెలివరీకి ముందు ఆ ప్రాసెస్ అంతా ఇదంతా జరిగేది. అండ్ వెళ్ళాక నాకు బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేశారు. మళ్ళీ చేసిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ చూపిస్తున్నారు కదా ఇదంతా బేబీ మానిటర్, నా హార్ట్ బీట్ మానిటర్, ఇవన్నీ నా స్టమక్ అయితే 2 devices లాంటి పెట్టారనమాట బేబీ హార్ట్ బీట్ మానిటర్ చేయడానికి, నా పల్స్ ఇవన్నీ మానిటర్ చేయడానికి. బ్లడ్ టెస్ట్ చేశారని చెప్పా కదా, గెస్ వాట్, నా ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది. అండ్ అది ఎంత హ్యాపీ న్యూస్ అనిపించిందంటే నాకు మా హస్బెండ్కి ముందుగా భయపడింది అదే కదా, ఎపిడ్యూరల్ తీసుకోవడానికి ఉండదు, సి సెక్షన్ అదంతా ఇబ్బంది అవుతుందేమో ఇదంతా అని. వన్స్ నర్స్ వచ్చి ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది అనగానే అసలు ఆ హ్యాపీనెస్ మామూలుగా కాదు. అమ్మయ్య అని ఒక రిలాక్సేషన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వచ్చి చెక్ చేశారనమాట బిఫోర్ ఇండక్షన్ అసలు పరిస్థితి ఎలా ఉంది అని అంతా చూద్దామని. ఇంకా ఏంటి
అక్కడ ఇంకొక గుడ్ న్యూస్. ఆల్రెడీ డాక్టర్ చెక్ చేసేసరికి నేను 2.5 సెంటీమీటర్స్ డైలేటెడ్ అంట. అది ఇంకా పాజిటివ్ సైన్‌లా అనిపించింది మాకు. డాక్టర్ కూడా అలానే చాలా పాజిటివ్‌గా మాట్లాడుతూ చాలా మోటివేట్ చేశారు. ఇంకా ఇండక్షన్‌లో 3 మెథడ్స్ ఉంటాయంట. డాక్టర్ అన్నారు, ఆ 3 మెథడ్స్ ట్రై చేయాల్సిందే. ఒక్కదాంతో అయితే మాక్సిమం అవ్వదు. ఒక్కొక్కటిగా ట్రై చేద్దాము. అండ్ ఆల్రెడీ నువ్వు 2.5 సెంటీమీటర్స్ డైలేటెడ్ కాబట్టి ప్రాసెస్ అంతా అయితే ఈజీగా అయిపోవచ్చు. నీ బాడీ ఆల్రెడీ రియాక్ట్ అవుతుంది. మనం ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే బాడీ రియాక్షన్ ఉంది కాబట్టి బాడీ కూడా కోఆపరేట్ చేసిద్ది. సో ఈజీగానే ఉంటుంది. బీ స్ట్రాంగ్, అంతా పాజిటివ్గా జరిగిద్ది అని డాక్టర్ బాగా మోటివేట్ చేసి చెప్పారనమాట. అండ్ ఈ రూమ్లో ఇవన్నీ మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, నా చేతికి అప్పటికే ఐవి ఇవన్నీ పెట్టేశారు. అండ్ డాక్టర్ వచ్చి ఇంకా ఇండక్షన్ ప్రాసెస్ అదంతా చెప్పాక సరే అండి మేము ఓకే అన్నాము, స్టార్ట్ చేయమన్నాము మాకు పాజిటివ్గా అనిపించి. ఇంకా డాక్టర్ వచ్చేసి ఇండక్షన్లో ఒక మెథడ్ ట్రై చేశారు. అది చేశాక హార్డ్లీ ఒక 20 మినిట్స్ అలా అవుతుందేమో. ఇంకా డాక్టర్ వెళ్ళిపోయారు, నర్సు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే ఇంకా నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఓకే అంతా బాగానే జరుగుతుంది అని. ఈ లోపల మా మమ్మీ, మా సిస్టర్ ఇంక ఇంట్లో వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. ఎంత నైట్ అయినా కానీ మా పేరెంట్స్ ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళేం పడుకోలేదు. ఇంకా లేచి కాల్ చేస్తూ ఉంటే ఓకే అంతా ఇలా పాజిటివ్గా జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అప్పుడే మా హస్బెండ్ ఈ రూమ్లో వీడియో ఇదంతా రికార్డ్ చేస్తున్నారు. ఓకే ఇంకంతా పాజిటివ్గానే ఉంది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతూ. ఇంకా నాకు కూడా కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టు కొద్దిగా నీరసంగా అనిపిస్తూ ఉంది. ఇంకా నేను అలానే పడుకొని ఇంకా సైలెంట్గా ఉన్నా అనమాట. తర్వాత మేమిద్దరం అలా కొంచెం కామ్ అయ్యాక ఆ బేబీ హార్ట్ బీట్ మానిటర్ అని చెప్పా కదా, అది సడన్గా మాకేం సౌండ్ వినిపించట్లేదు. నర్స్ చెప్పింది ఒక్కొక్కసారి నేను అటు ఇటు తిరిగేటప్పుడు అది కొంచెం లూజ్ అయితే నా స్టమక్కి అది కొద్దిగా వినిపించదు, అలాంటప్పుడు నన్ను పిలవండి అని చెప్పింది. సో మా హస్బెండ్ అప్పుడే చెక్ చేస్తూ ఉన్నారు. మేమే నర్స్ని పిలుద్దాం అనుకునే లోపు నర్స్ తనే వచ్చేసింది అనమాట. వచ్చి ఒకసారి నా స్టమక్ దగ్గర అదేమన్నా కదిలిందా అని చెక్ చేస్తుంది. చెక్ చేస్తూ ఇంకా సడన్గా వాళ్ళు ఏదో ఎమర్జెన్సీ కోడ్ చెప్పేసింది. తను చెప్తే ఒక డాక్టర్స్ చాలామంది వచ్చారు. అంటే ఆ హాస్పిటల్ స్టాఫే ఉన్నారు. వాళ్ళలో డాక్టర్స్ ఎవరో, మిడ్ వైఫ్ ఎవరో, నర్స్ ఎవరో అయితే తెలీదు. ఇంకా వాళ్ళు చాలామంది వచ్చేసి ఇంకా మా హస్బెండ్ని పక్కకు జరిపేశారు. నాకేదో ఇంజెక్షన్ చేసేసారు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాళ్ళంతా ఎమర్జెన్సీ కోడ్ అని చెప్పేసి ఇంకా వెంటనే నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఇంకా నన్ను తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. మా హస్బెండ్ నేను కూడా వస్తా అంటే లేదు లేదు మీరు కొంచెం ఆగండి అని చెప్పారు. తర్వాత ఇంకా నేను ఆ వెళ్ళే దారిలో కూడా ఏడుస్తూ ఉన్నాను అనమాట. ఏమైంది, నా బేబీకి అంతా ఓకేనా, ఏమైంది ఏమైంది మా హస్బెండ్ని పిలవండి అని చెప్తూ ఉంటే ఇంకా స్టార్టింగ్లో బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి నర్స్ ఉంది కదా, తను వచ్చి నేను ఏడుస్తుంటే నా కళ్ళు తుడిచి అంతా ఓకే, డాక్టర్ ఉన్నారు, డాక్టర్ చూసుకుంటారు, సో మీరేం అంతగా భయపడాల్సిన అవసరం లేదు, అంతా బాగానే జరిగిద్ది అని చెప్పారనమాట. ఇంకా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి అప్పుడు డాక్టర్ నాతో మాట్లాడుతున్నారు. సో నీకైతే ఒక పెద్ద కాంట్రాక్షన్ వచ్చింది, దానివల్ల బేబీ హార్ట్ బీట్ అయితే డ్రాప్ అయింది. సో ఇప్పుడు అర్జెంటుగా మనం సీ సెక్షన్ చేయాలి, చేసి బేబీని బయటికి తీసుకురావాలి, అప్పుడే మనకి రిస్క్ ఉండదు అని చెప్పారు. చెప్పి నా కన్సెంట్ అడుగుతుంటే నేను అప్పుడు అన్నా మా హస్బెండ్ కావాలి మేము మాట్లాడుకొని చెప్తామని. ఎందుకంటే నాకు అక్కడ అసలు ఫుల్ భయం వేస్తుంది. అసలు పక్కన ఎవ్వరు లేకుండా చాలా టెన్షన్గా అనిపించింది. ఇంకా వెంటనే మా హస్బెండ్ని పిలిపిస్తే ఇంక ఇది సిచ్యువేషన్ అని డాక్టర్ చెప్పగానే మేమిద్దరం కలిసి సి సెక్షన్కి ఓకే అన్నాం. అసలు అంత టెన్షన్లో అంత ఫాస్ట్గా ఎమర్జెన్సీ సి సెక్షన్ జరిగి వన్స్ బేబీ ఏడుపు సౌండ్ వినగానే ఆ హ్యాపీనెస్ని అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అప్పటి వరకు నాకేం తెలియలేదన్నమాట. వాళ్ళు సీ సెక్షన్కి ఫస్ట్ ఎనస్థీషియా ఇచ్చారు, స్పైనల్ ఎనస్థీషియా. దాని తర్వాత ఇంకా డాక్టర్ వెంటనే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ నా స్టమక్ పైన పెట్టారంట. డాక్టర్ నన్ను అడిగింది ఏమైనా తెలుస్తుందా అంటే నాకు ఇలా ప్రెషర్ పెడుతున్నట్టుంది అని చెప్పా. ఓకే అయితే నీకు ఎనస్థీషియా అంతా బాగానే ఉంది, ఎందుకంటే నేను ఒక షార్ప్ ఆబ్జెక్ట్ పెట్టాను స్టమక్ పైన, నీకు తెలియట్లేదు, సో మేము సర్జరీ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక 10 మినిట్స్లో అయిపోయింది. ఇంకా మొత్తం బేబీ బయటకు వచ్చే వరకు బేబీ ఎలా ఉన్నాడో లోపల అంతా ఆ టెన్షనే ఉంది. వన్స్ ఇంకా బేబీ బయటికి వచ్చాక నా బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ నాకు తెలియడం స్టార్ట్ అయిందనమాట. సడన్గా నాకు ఇంకా వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇంకా లెఫ్ట్ సైడ్ నా హార్ట్ దగ్గర, తర్వాత నా హ్యాండ్ ఇవన్నీ పెయిన్ వస్తున్నాయి. నా హెడ్ దగ్గర పైన ఎనస్థీషియాలజిస్ట్ నుంచొని ఉన్నారనమాట. ఇంకా నేను నాకు ఈ సిమ్టమ్ ఉంది అని చెప్పగానే వెంటనే నా ఐవీకి ఒక ఇంజెక్షన్ చేసేస్తున్నారు. అలా వాళ్ళు నాకు చాలా మెడికేషన్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఇది ప్లాన్డ్ కాదు కదా, ఎమర్జెన్సీ సి సెక్షన్ అయ్యేసరికి అప్పటికప్పుడు ఇంకా సడన్గా జరిగింది కదా. నార్మల్గా ప్లాన్డ్ సి సెక్షన్ అయితే ఇన్ అవర్స్ ముందు ఫుడ్ తినకూడదు, ఇన్ అవర్స్ ముందు వాటర్ తాగకూడదు, ఇవన్నీ చెప్తారు కదా. సో నాకు అలా ఏం లేదు, ఇంట్లో వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళా. అక్కడికి వెళ్ళాక
ఆ లేబర్ రూమ్లో కూడా నర్స్ వచ్చేసి నాకు ఆరెంజ్ జ్యూస్ అవి తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకా తర్వాత అనుకోకుండా ఇలా జరిగింది కదా, ఇంక అందుకని నాకు ఒక పక్క సర్జరీ జరుగుతుంటే ఒక పక్క వామిటింగ్స్ అవుతున్నాయి, ఇంకా హార్ట్ పెయిన్ ఇదంతా వచ్చింది. వామిటింగ్స్ అవుతున్నాయి అన్నప్పుడు మా హస్బెండ్ ఉన్నారు పక్కనే, ఇంకా తను చెప్పారనమాట వాళ్ళకి, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. తర్వాత ఇంకా చెస్ట్ పెయిన్ అదంతా వస్తున్నప్పుడు చెప్పగానే వాళ్ళు ఇంకా మెడికేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఏమైందో కూడా నాకు తెలీదు ఇంకా. నెక్స్ట్ నేను కళ్ళు ఓపెన్ చేసిందంటే ఇంకా లేబర్ రూమ్‌లో. ఫస్ట్ నేను అడ్మిట్ అయినప్పుడు ఉన్నా కదా, ఇంకా ఆ రూమ్‌లో. అప్పటికి ఇంకా మా పేరెంట్స్ కూడా వచ్చారు. మా మమ్మీని పిలిపించారు లోపలికి ఇంకా. ఇంకా నేను ఉన్నా కానీ అంత కాన్షియస్‌లో అయితే లేను. మార్నింగ్ 4:20 AM డెలివరీ అయితే ఈవినింగ్ 4 o'clock వరకు నేను జస్ట్ కళ్ళు ఓపెన్ చేస్తున్నాను, వామిటింగ్ చేసుకుంటున్నా, ఇంకా పడుకుంటున్నా. కొంచెం బిట్స్ అండ్ పీసెస్‌గా గుర్తుంది కానీ అసలు ఇంకా ఏం జరిగిందో కంప్లీట్ కాన్షియస్‌నెస్‌లో అయితే లేను. నర్సెస్ వాళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ వాళ్ళే వచ్చి అంటున్నారు, నార్మల్‌గా అయితే మార్నింగ్ 4 o'clockకి డెలివరీ అయితే ఆఫ్టర్నూన్ 12 కల్లా ఫుడ్ తినేయాలి, అలా ఉంటుంది అని చెప్పారు. బట్ నా సిచ్యువేషన్‌లో చాలా మెడిసిన్స్ ఇచ్చారు కాబట్టి అలా అయిపోయిందంట. సో నాకు పుట్టిందైతే బేబీ బాయ్ చూసారు కదా, అండ్ నాది ఎమర్జెన్సీ సి సెక్షన్ జరిగింది. ఇది నా డెలివరీ ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్లేట్లెట్ కౌంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఐరన్ అయితే మనకు మెడికేషన్ ఉంది కదా, బట్ ప్లేట్లెట్స్ చూసారు కదా. అండ్ నాకైతే ఒక మిరాకిల్ లానే జరిగింది. అప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పెరిగిందని చెప్పా కదా, డెలివరీ అయిన నెక్స్ట్ డే మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి చూస్తే నా ప్లేట్లెట్ కౌంట్ మళ్ళీ తగ్గింది. ఎందుకంటే డెలివరీ అప్పుడు బ్లడ్ లాస్ అవుతాం కదా. ఇంకా సి సెక్షన్ కాబట్టి హాస్పిటల్లోనే 2 days ఉంచారు. ఇంకా ఫస్ట్ వాక్ ఆఫ్టర్ సి సెక్షన్ ఇదంతా అయితే హాస్పిటల్లోనే అయిపోయింది, విచ్ ఈజ్ వెరీ హార్డ్. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్స్పీరియన్స్, అందుకని నేను అది ఎక్కువ షేర్ చేసుకోవట్లేదు. బికాజ్ ప్రతి మామ్కి తెలిసిన ఎక్స్పీరియన్సే కదా. అండ్ హాస్పిటల్ స్టాఫ్ అయితే మాకు ఇక్కడ ఒక ప్రీషియస్ గిఫ్ట్ ఇచ్చారు చూసారు కదా. వాళ్ళు పుట్టగానే మా బేబీ ఫుట్ ప్రింట్స్ తీసుకొని అది మేము హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే రోజు మాకు ఇచ్చారు. అసలు చూడగానే భలే అనిపించింది. ఆ బుజ్జి బుజ్జి కాళ్ళు ఒక షీట్ మీద ఫుట్ ప్రింట్స్ ఎంత బాగుందో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.